జై గురుదేవ్. శ్రీమతి సావిత్రి గుప్తా శాంతగుంజు గారి అనుభవం. అఖండజ్యోతి పత్రిక ద్వారా మేము గురుదేవుల పరిచయం పొందగలిగాము. ఈ పత్రిక మాకు మా చాకలి తెచ్చి ఇచ్చేవాడు. అందరి వ్యాసాలు చాలా బాగుండేవి. పత్రికలో చిరునామా చూచి మధుర ఉత్తరం రాశాను. వెంటనే జవాబు వచ్చింది. ఈ క్రమం ఇలా కొనసాగుతూ ఉంది. ప్రతి వారం పూజ్య గురుదేవుల ఉత్తరం వచ్చేది. మేము కూడా జవాబు రాసేవారం. ఒక పర్యాయము గురుదేవులు నాగపూర్ రావాల్సి వచ్చింది. కనుక వారు ఇలా రాశారు: సావిత్రి, నేను నాగపూర్ వస్తున్నాను, నీవు కూడా రా. పూలదండలు కట్టిన బోగీలో ఎక్కవలను, ఆ బోగీలోనే నేను ఉంటాను. ఇంతవరకు గురుదేవుల్ని చూడని కారణంగా సందిగ్ధంలో పడ్డాను. మా అమ్మాయి బేబీ ఆ రోజుల్లో నాగపూర్లో చదివేది. ఈ కారణంగా బేబీని కూడా చూడవచ్చుననే ఆలోచనతో నార్కేడ్ నుండి బయలుదేరి పూలమాల అలంకరించిన బోగీలో ఎక్కాను. ఎక్కగానే గురుదేవులు ముందుకు వచ్చి ఇలా అన్నారు: సావిత్రి, వచ్చావా? చాకలి కరుణాకర్ ఎలా ఉన్నాడు అనే మాటలు విని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఇదివరకు ఎప్పుడూ గురుదేవుల్ని కలవలేదు. అయినప్పటికీ పేరు గురుదేవులకు తెలిసింది. అతను ప్రస్తుతం ఇక్కడ లేనప్పటికీ అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కుటుంబంలో తండ్రి తన పిల్ల గురించి అడిగినట్లు అడుగుచున్నారు. ఇలా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. ఈ విధంగా తొలి పరిచయంలోనే ఏ విధమైన సంకోచం లేకుండా వారికి దగ్గరయ్యాను. నన్ను వారు వారి పక్కనే కూర్చోమన్నారు. వీపు మీద చేయి చర్చి ఆప్యాయతతో క్షేమ సమాచారాలు అడిగారు. సంభాషణ జరుగుతూ ఉండగా నాగపూర్ చేరాం. నాగపూర్లో కేశవ సారథి గారి దగ్గర ఉన్నాం. వారి తండ్రి సీమోర్ పంత్ పారథి గారు అఖండజ్యోతి సంపాదకులు. అందువలన గురుదేవులు వచ్చినప్పుడు వారిని తప్పక కలిసేవారు. అక్కడ చాలామంది ప్రోగుపడ్డారు. గురుదేవుల స్వాగతం తర్వాత అల్పాహారం అయ్యింది. తర్వాత గోష్ఠి జరిగింది. గోష్ఠిలో వారు నన్ను పక్కన కూర్చోబెట్టి అందరినీ సంబోధించి ఈ విధంగా అన్నారు: ఈమె నా కుమార్తె కాదు, నా కుమారుడు. ఈమె చాలా పనిచేస్తుంది. ఈ గోష్ఠి తర్వాత వారు మహాసముద్రంలో 1000 కుండల యజ్ఞానికి బయలుదేరి వెళ్ళారు. వారు నన్ను ఇలా అడిగారు: మహాసముద్రం వస్తావా? నేను జవాబిచ్చాను: గురూజీ, నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదు, అందువల్ల రాలేను. గురుదేవులు ఇలా అడిగారు: సరే, మధురరా అని మహాసముద్రికి బయలుదేరారు. నేను శాంతకుంజు వచ్చినప్పుడు వారి ప్రేమ, అనురాగము, ఆశీర్వాదములకు మిక్కిలి ముగ్ధురాలనయ్యేదానిని. శ్రీ అశోక్ దాస్ శాంతకుంజు గారి అనుభవం. మాతాజీ ప్రేమ కురిపించడానికి అవకాశం కొరకు ఎదురుచూచేవారు. వారు తరచూ వారి చేతి వంట తినిపించేవారు. అప్పుడప్పుడు బజార్లో దొరికే రోటీ, హల్వా కూడా. ఒక రోజున వారు ఇలా అన్నారు: లల్లు, ఈరోజు మీకు పేదవారి హల్వా తినిపించబోతున్నాను. వారు బేసన్ ఉప్పని హల్వా చేసి తినిపించారు. నాకు చాలా నచ్చింది. ఇంటికి వచ్చి నా భార్యకు చెప్పాను. నా భార్య మండువాలో ఉన్న సోదరుల్ని దాన్ని తయారు చేయ విధానం గురించి అడిగింది. అప్పుడు మాతాజీ తయారు చేయ విధానం చెప్పుటయే కాక వారు తమ తయారు చేసినప్పుడు నా కొరకు టిఫిన్ పంపుతూ ఉండేవారు. ఎవరికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో అవి మాతాజీకి గుర్తుండేవి. వారు తయారు చేసిన పదార్థాలు ఎవరికి ఇష్టమో వారికి తప్పక పంపుతూ ఉండేవారు. శ్రీమతి మణిదాస శాంతకుంజు గారి అనుభవం. ఒక రోజున శ్రీ దాసగారు మాతాజీ దగ్గర ఉప్పని హల్వా తిని చాలా రుచిగా ఉందని భావించి శ్రీమతి దాసను నేర్చుకోమని చెప్పారు. శ్రీమతి దాసగారు కొంతమంది సోదరుల్ని దాన్ని తయారు చేసే విధానం గురించి అడిగారు. శనగపిండి కలిపి తయారు చేస్తారని తెలుసుకుంది. మాతాజీ కూడా విధానం చెప్పినారు. ఒకరోజు ఉదయం 4 గంటలకు మాతాజీ దగ్గర నుండి నాకు పిలుపు వచ్చింది. ఇంత ఉదయాన్నే మాతాజీ పిలిచినందుకు గాబరా పడ్డాను. భయంగా మాతాజీ దగ్గరకు వెళ్ళాను. మాతాజీ చిరునవ్వుతో: భయపడతావు దీనికి? నేను నీ కోసం ఉప్పని హల్వా చేశాను. 45 నిమిషాల్లో దాన్ని తయారు చేయడం కూడా చూపించారు. మరలా నన్ను తయారు చేయమన్నారు. మాతాజీ తయారు చేస్తున్నంతసేపు రెప్పవాల్చకుండా తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాను. అప్పటి నుండి మాతాజీ ఉప్పని హల్వా చేసినప్పుడు శ్రీ దాసగారికి తప్పనిసరిగా పంపించేవారు.
శాంతికుంజులో ఉండేవారి మీదే కాక శిబిరంలో పాల్గొని శిష్యుల మీద కూడా వారు ప్రేమ కురిపించేవారు. ఒకసారి శిబిరానికి వచ్చిన ఒక సోదరుడు మాతాజీతో ఈ విధంగా అన్నాడు. మాతాజీ, నేను ఈరోజు వెళ్తున్నాను. నెల రోజులు ఇక్కడ ఉన్నప్పటికీ మైసూర్ పాకు దొరకలేదు. మాతాజీ ఈ విధంగా అన్నారు. బేటా, కొద్దిసేపు కూర్చో. వెంటనే హాల్లో ఉన్న ఒక సోదరిని పిలిచి అందరికీ మైసూర్ పాకు తయారు చేయమని చెప్పారు. అతను తీసుకోవడానికి సంకోచిస్తే మాతాజీ ఎదురుగా కూర్చుని భోజనం చేయించారు. ఇలా అన్నారు. బాగా చప్పరు బాబు, బాగా చప్పరించి తిను. దారిలో తినడానికి కూడా మరికొంత ఇచ్చారు. ఆ రోజులలో శాంతికుంజులో కొద్ది కుటుంబాలు మాత్రమే నివాసం ఉండేవి. గురుదేవులు, మాతాజీ తరచూ వచ్చి సభ్యులతో మాట్లాడేవారు. ఒకరోజు సావిత్రి అక్క మాతాజీతో ఈ విధంగా అంది. మాతాజీ, జొన్న రొట్టెలు తిని చాలా రోజులైంది. మాతాజీ వెంటనే స్టోర్ కీపర్ని అడిగారు, జొన్నలు వచ్చాయా? ఇంకనూ రాలేదని అతను జవాబిచ్చాను. రాగానే నాకు చెప్పమని మాతాజీ అన్నారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకే మాతాజీ కబురు పంపించారు. తీసుకో, జొన్న రొట్టెలు తిను. దారిలో తినడానికి కూడా 3-4 కట్టి పొట్లం ఇచ్చారు. శాంతికుంజులో చాలామంది సోదరులు మాతాజీతో గడిపిన క్షణాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఈ విధంగా చెప్తున్నారు. ఆ రోజులలో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. చిన్న చిన్న వస్తువులకు కూడా హరిద్వార్ వెళ్ళవలసి వచ్చేది. మాతాజీ అన్ని సామాన్లు పట్టిక తయారు చేయించి ఒకరిద్దరిని పంపించి సామాన్లు తెప్పించేవారు. వారే స్వయంగా అందరికీ పంచిపెట్టేవారు. గురుదేవులు మాతాజీతో గడిపిన మధుర క్షణాలు పండగ వలె ఉండేవి. కానీ పండుగల్లో వాతావరణం ఇంకా ఆనందంగా ఉండేది. మాతాజీ పాటలు పాడించేవారు, డోలకు వాయించేవారు, అందరినీ నవ్వించేవారు కూడా. పండగ రోజుల్లో మా అందరి భోజనం మాతాజీ దగ్గరే. మాతాజీ ఎన్నో రకాలైన పిండి వంటలు వండించేవారు. శాంతికుంజులో నివాసం ఉండే మేమందరం పదార్థాలు తయారు చేసేవాళ్ళం. రొట్టెలు చేసేటప్పుడు మాతాజీ పిండిలో సగభాగం కచ్చా రొట్టెలు చేస్తే మేమందరం కలిసి 4వ వంతు భాగం కూడా కచ్చా రొట్టెలు చేయలేకపోయేవారు. మాతాజీ మమ్మల్ని ఎలాగనూ పరిహాసం చేసేవారు. మీరందరూ కలిసి నాతో సమానంగా చేయలేకపోతున్నారు. కుటుంబాలను విడిచి దూరంగా శాంతికుంజులో ఉన్నప్పటికీ మాకు ఏ విధమైన విచారము ఉండేది కాదు. జై గురుదేవ్.